డిసెంబర్ 30కి ఇంకా 2 రోజులు మాత్రమే ఉండడంతో కేంద్రం ఫోకస్ మొత్తం డిమానిటైజేషన్ పరిణామాలపైనే ఉంది. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశమవుతోంది. పెద్ద నోట్లు డిపాజిట్లకు సంబంధించిన ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపనుంది. మరోవైపు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన చంద్రబాబు కమిటీ ఇవాళ సమావేశమై కీలక అంశాలను చర్చించబోతోంది. రెండు రోజులే మిగిలింది. మోడీ స్వయంగా ప్రకటించిన డెడ్ లైన్ వచ్చేస్తోంది. డిసెంబర్ 30 తర్వాత డిమానిటైజేషన్ పై ఎలాంటి అడుగులు వేయాలన్న దానిపై కేంద్రం పూర్తిస్థాయి కసరత్తు చేస్తోంది. నల్లధనాన్ని వెల్లడించేందుకు చివరి అవకాశం కల్పించిన ప్రభుత్వం వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతోంది. ఇప్పటికే ఆర్థిక నిపుణులతో సమావేశమైన మోడీ పెద్ద నోట్ల రద్దు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. వివిధ రంగాలపై పడిన ప్రభావం, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. నోట్ల రద్దు అంశమే ఎజెండాగా ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. డిసెంబర్ 30 తర్వాత కూడా భారీ స్థాయిలో పాత నోట్లను కలిగి ఉంటే వారిపై జరిమానా విధించే అంశంపై చర్చించనున్నారు. దీనికి తోడు పాత నోట్లపై ఓ ఆర్డినెన్స్ కూడా జారీ చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంకు వచ్చిన నష్టంపై న్యాయ, చట్టపరమైన చిక్కులు రాకుండా చూసుకునేందుకు ఆర్డినెన్స్ అవసరమని కేంద్రం భావిస్తోంది. డిసెంబర్ 30 తర్వాత రద్దయిన నోట్లకు ఎలాంటి విలువ ఉండదు. ఎవరి దగ్గర ఎంతున్నా అవన్నీ ఆర్బీఐకి చేరాల్సిందే. డిసెంబర్ 30 తర్వాత బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేసే అవకాశం ఉండదు. నేరుగా ఆర్బీఐకి జమ చేయాలి. మార్చి 31 వరకు ఆర్బీఐలో డిపాజిట్ చేసే అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే నిబంధనలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. పెద్ద మొత్తంలో పెద్ద నోట్లను పెట్టుకున్నందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మరోవైపు విదేశాల్లో ఉన్న వాళ్లతో పాటు ఆర్మీలో పనిచేసే వాళ్లు, కొన్ని వర్గాల ప్రజలు ఇప్పటి వరకు పాత నోట్లను డిపాజిట్ చేసి ఉండకపోతే వాళ్లకు మరో అవకాశం కూడా ఇవ్వాలని చూస్తున్నారు. వీటన్నింటికీ సంబంధించి అన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఆర్డినెన్స్ తీసుకురానున్నారు. మరోవైపు ఇవాళ చంద్రబాబు నాయుడు కమిటీ కూడా సమావేశమవుతోంది. అన్ని స్థాయిల్లో డిజిటల్ లావాదేవీలు పెంచే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ చర్చిస్తుంది. త్వరలోనే ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వబోతోంది.